అటువంటి సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ చివరి ఆదివారము 2025వ సంవత్సరానికి 2025వ సంవత్సరానికి చివరి ఆదివారము మనము ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఈ చివరి ఆదివార దినాన ప్రభు ఈ సంవత్సరం అంతా మన ఎడల ఆయన చూపిన కృపకు ప్రభు సన్నిధిలో మనము కృతజ్ఞులమై ప్రభువును స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. సంవత్సర కాలము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడిపింపు అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని ప్రయాణాల్లో మన ఎడల ఆయన కృపను మనకు కనపరిచి సజీవులుగా ఉండుటకు దేవుడు తన కృపనిచ్చాడు. ప్రభు పిలుపును పొందుకొని అనేక మంది ఈ లోకం విడిచి వెళ్ళారు. కానీ మన ఎడల ఇంకా దేవుని యొక్క చిత్తము నెరవేర్చవలసి ఉండగా దేవుడు అవకాశమును ఇస్తూ మన ఆయుష్ను పొడిగిస్తూ మరొక సంవత్సరంలోనికి నడిపించేటట్లా దేవుడు తన కృపను మనకిచ్చాడు. ఈ చివరి ఆదివారము మనము ఎంత కృతజ్ఞులమై త్వరపడి రావాల్సిన వారం అంటే అంత ఆలస్యముగా వచ్చినటువంటి వారం కూడా మనమే కదా. ఇప్పుడు రాని వాళ్ళ గురించి వాళ్ళు రానప్పుడు మాట్లాడుకుంటే ఏం ఉపయోగం, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మళ్ళా. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు, ముందు మాట్లాడినా ముందు చెప్పినా కూడా. సరే, ఈ చివరి ఆదివారం మనము ప్రకటన గ్రంథంలో ధ్యానాలు చేస్తున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలను ధ్యానం చేస్తున్నాం. ఇది చివరి సంఘం. ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నటువంటిది కూడా చివరి సంఘం, 7వ సంఘము లౌదకియా సంఘాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. 7 సంఘాలు, ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు. దేవుడు ప్రతి సంఘముతోనూ ఆయా సంఘాల మధ్య సంచరిస్తూ 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు, వారిని చూస్తూ మాట్లాడుతున్నాడు, ప్రతి సంఘముతోనూ మాట్లాడుతున్నాడు, ప్రతి సంఘములో ఉన్నటువంటి లోటుపాట్లను వారికి తెలియజెప్పుతూ వారిని సరిచేస్తూ మాట్లాడుతున్నాడు. ఈ 7వ సంఘానికి, లౌదకియా సంఘానికి వచ్చేసరికి ఈ సంఘముతో కేవలము హెచ్చరికలు మాత్రమే మాట్లాడుతున్నాడు. ఈ సంఘములో మెచ్చుకోదగినటువంటివి ఏమీ లేవు. మెచ్చుకోదగినటువంటి విషయాలు, ప్రభువుకు అంగీకారమైనటువంటి విషయాలు ఈ సంఘములో ఏమీ కనబడలేదు. దానికి కారణము ఇక్కడ మనం చూస్తే వారిని గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు. ఈ సంఘము 14వ వచనంలో ఆయన అంటాడు, ఆమేన్ అను వాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. ఈ వారి ఆత్మీయమైనటువంటి జీవితంలో వారు పైకి కనబడుతున్నటువంటి క్రైస్తవ జీవితము సంఘములో లేదు. అయితే దాన్ని ఈ రూపంలోనే ఎందుకు మాట్లాడాలి, ఈ రూపంలోనే ఎందుకు రాయాలి?
వేషధారులాగా ఉన్నారు అని రాయొచ్చు కదా. పైకి భక్తి వేషము, లోన అంతా మోసం అని రాయొచ్చు కదా. ఎందుకు ఈ కంపారిజన్ తీసుకొచ్చాడంటే దానికి కారణం ఉంది. లౌదికీయ సంఘము వారికి వారు తాగేటటువంటి నీరు, వారు వాడుకునేటటువంటి నీరు కానీ త్రాగే నీరు కానీ వారు ముందు డ్యామ్స్లో భద్రపరుచుకొని అక్కడ నుండి త్రూ పైప్ లైన్ వారికి వాటర్ వచ్చేది. అయితే ఈ వాటర్ ఎలా వచ్చేదంటే వారికి అందే సమయానికి ఆ నీరు అటు చల్లగా ఉండదు, అది వెచ్చగానూ ఉండదు, నులివెచ్చనగా ఉండేవి. ఇవి దేనికి ప్రయోజనకరంగా లేవయి. అయితే చల్లగా ఉంటే అవి ప్రయోజనకరంగా ఉండేవి, వెచ్చగా ఉన్న ప్రయోజనకరంగా ఉండేవి. ఇవి అటు ఇటు కాకుండా ఉన్నాయి. అందుకే వారు అనుభవిస్తున్నటువంటి ఆ సామాజికమైనటువంటి స్థితిలో నుండే వారి ఆత్మీయ జీవితాన్ని ప్రభువు వారికి తేట తెల్లము చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. వారితో అంటున్నాడు, నువ్వు తీసుకుంటున్నటువంటి ఆ నీరులాగా చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు నులువెచ్చనగా ఉన్నావు. ఇప్పుడు చదువుకున్నోడితో మాట్లాడచ్చు, చదువుకోనోడితోనూ మాట్లాడచ్చు. హాఫ్ నాలెడ్జ్ ఉంటారు చూసారా, ఇటు పూర్తిగా జ్ఞానం ఉండదు, ఇటు పూర్తిగా అజ్ఞాని అయి ఉండడు. ఇటు హాఫ్ నాలెడ్జ్ వాళ్ళతో నువ్వేం మాట్లాడినా వాడు వినడు, వాడు వాదిస్తాడు, వాడు ఎదురు తిరుగుతాడు, అడ్డం మాట్లాడతాడు. ఈ సంఘం ఎట్లుందంటే ఆత్మీయమైనటువంటి స్థితిలో ఇటు నేర్చుకునే స్థితిలోనూ లేదు, అటు నేర్పించే స్థితిలోనూ లేదు, ప్రభు వాక్యానికి భయపడే స్థితిలోనూ లేదు, ప్రభు వాక్యానికి లోబడాలి అనేటువంటి స్థితిలోనూ లేదు. మొద్దువారిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో, ఇంకా చెప్పాలి అంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయమైనటువంటి గుడ్డితనములో ఉండిపోయినటువంటి సంఘము ఈ లౌదీకయ సంఘము. అందుకే ఈ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిన్ను నేను ఎరిగినటువంటి వాడను, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో గతములో చేసుకుంటూ వచ్చినను ఇంకనూ గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘాలు ఈరోజు ఉన్నాయి. గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్న క్రైస్తవ సమాజాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ అస్, మనతో పాటు. ప్రభువు చేసినటువంటి మేలుకు ఎలా కృతజ్ఞులై ఉండాలి వాస్తవానికి? ఇప్పుడు 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు స్వస్థత పొందినప్పుడు వారు యాజకునికి కనపరుచుకోమని ప్రభు చెప్పినప్పుడు వారు యాజకునికి కనపరుచుకోవడానికి వెళ్తున్నటువంటి మార్గ మధ్యములోనే స్వస్థత పొందుకునుట చూచినటువంటి ఒకడు తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? పరిగెత్తుకొని ప్రభువును మహిమపరుస్తూ ప్రభు పాదాలు ఎదుట సాగిలపడి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభు అప్పుడే అడిగాడు, ఇతడు ఒక్కడే స్వస్థత పడ్డా? ఈ సమరయుడు తప్ప మరి ఎవరు నువ్వు స్వస్థత పడలేదా అంటే మిగిలిన వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఆ ఒక్కడు మాత్రం గుర్తించగలిగాడు. అదే అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం. గుర్తించగలిగినటువంటి వాడు ప్రభు దగ్గరకు రాగలిగాడు, గుర్తించని వాడు ప్రభుకు దూరముగా పరిగెత్తడానికి సాగాడు. కనుకనే ప్రభు ఇక్కడ మనకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు,
లూకా సువార్త 17వ అధ్యాయం ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. 14 వచనం. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోడని వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి, అంటే దాని అర్థం మిగిలిన వారు చూడలేదు. దే డిడ్ంట్ ఈవెన్ రియలైజ్ దట్ దే వర్ హీల్డ్. వారు స్వస్థపడ్డారు అన్నటువంటిది ఆ స్థితి కూడా ఎరగనటువంటి వారిగా ఉండిపోయారు. చూసిన వాడు ఏం చేస్తున్నాడు? చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిను. తిరిగి వచ్చి సాగిలపడ్డాడు ప్రభు పాదాల మీద. కారణం ఏంటి అంటే తాను స్వస్థత పడ్డాడు అనేది చూడగలిగాడు. చూడలేక మిగిలిన 9 మంది యాజకునికి కనపరుచుకోవడానికి వెళ్ళారు. ప్రియమైనటువంటి సంగమా, ప్రభువు నిన్ను నన్ను ఈరోజు ఇక్కడ సజీవుడిగా ఉంచాడంటే దేవుని యొక్క కృప కాకపోతే మరొకటి ఉన్నదా? ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క కృప కాకుండా మనము సజీవులమై ఉండగలుగుతామా? ఈరోజు మనం ఉన్నాము, ప్రభు సన్నిధిలో సాక్షులమై ఉన్నాము అంటే అది కేవలము దేవుని కృప కాదా? మరి దేవుని కృపను బట్టి నీ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞులమై ఉండాలి కదా. ఇక్కడ ఈ సంఘము, నేను అందుకే జ్ఞాపకం చేస్తాను, దిస్ ఇస్ ద లాస్ట్ చర్చ్ అండ్ ద లాస్ట్ చర్చ్. చివరి సంఘము కోల్పోయినటువంటి సంఘము కూడా. ప్రభు సముఖములో ఉండి, ప్రభు సన్నిధిలో ఉండి ఆ స్థానాన్ని కోల్పోయినటువంటి సంఘము. కారణం ఏంటి అంటే వారి ఆత్మీయమైనటువంటి గుడ్డితనము. కారణం ఏంటంటే వారు గుర్తించలేనటువంటి స్థితి. కారణం ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఈ 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనములో ఆ సంఘాన్ని గురించి రాస్తున్నటువంటి మాటల్లో మనం చూస్తే, నీవు ఆ సంఘాన్ని గురించి అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని. ఈ మాట వింటున్నారా? ఎరుగక అంటే నీకు తెలియక అని కాదు అది అర్థం. నీ ఆత్మీయమైనటువంటి నీ గుడ్డితనం నీకేం చేస్తుందంటే, నువ్వు చేస్తున్నటువంటి పాపము, నువ్వు చేస్తున్న దోషము, నీ అపరాధములు, నీ యొక్క దేవునికి వ్యతిరేక్తమైనటువంటి క్రియలు, ఇవన్నీ తప్పులని నీకు చెప్పట్లా. వారు ఎరుగక అన్నాడు ఆడ అర్థం. అంటే వారికి తెలియక, ఏదో తెలియక చేస్తారులేండి, కాదేడ తెలియక చేయడం కాదు అది. వారి కనులు, వారి హృదయము, వారి జ్ఞానము అజ్ఞానం అయిపోయింది. ఇక్కడ మనం చూస్తే ప్రభు అంటాడు, నీవు ఎరుగక నిన్ను నీవేమనుకుంటున్నావంటే, నిన్ను నీవు ఎలా చెప్పుకుంటున్నావంటే, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. తనకు తాను అనుకుంటున్నాడు. ఈ సంఘము తమకు తాము తమ ఆత్మీయ జీవితంలో వారు ఏం తలస్తున్నారంటే, వీఆర్ ఫైన్, మాకు అన్నీ ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, అన్ని దేవుడు అనుగ్రహించాడు, అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, సంపద ఉన్నది, సమాజంలో మంచి పలుకుబడి ఉన్నది, సమస్తము ఉన్నాయి. సో ఇట్ మీన్స్ వీఆర్ ఫైన్, మేము మంచుకున్నాం, మా స్థితి బాగుంది. అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వస్తుందండి ఆపద. అకస్మాత్తుగా వస్తుంది మానవుని జీవితంలో అనుకుని సంఘటనలు. ప్రభు రాకడ వచ్చినట్లుగా. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది, ఈ లౌదోకియ సంఘము
దేవునికి వ్యతిరేకంగా ఉండింది. ప్రభువు క్రియలను ఎరుగక ఉండింది. ప్రభు యొక్క కార్యాలను గ్రహించకుండా ఉండింది. వారి యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని ఎరుగక ఉండింది. వారి ఆత్మీయమైనటువంటి స్థితిలో పడిపోయిన వారై ఉంటే వారు అనుకుంటున్నారు, మేము నిలవబడిన వారము, మాకంటే ఆత్మీయంగా బలపడినటువంటి వారు లేరు, మాకంటే బలంగా ప్రార్థన చేయగలిగిన వారు లేరు, మాకంటే గొప్పగా దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి వారు లేరు, నాకంటే గొప్పగా దేవుణ్ణి గణపరచగలిగినటువంటి వారు లేరని వారు తమలో తాము అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వారి స్థితి ఏంటంటే వారు దరిద్రులు, దిక్కుమాలిన వారును, దిగంబరులను, దౌర్భాగ్యులను. ఈ మాటలు ఎవరిని అనుకోరు. సెల్ఫ్ అనుకుంటారా? నన్ను నేను అనుకోగలనా? నేను దిక్కుమాలిన ఉండండి అనుకుంటావా? అనుకో. మనమేమంటాం? నేను గొప్ప ఉండండి. లౌదోక్య సంఘం కూడా అలాగే ఉంది. వాస్తవాన్ని మరిచి అవాస్తవములో బ్రతుకుతున్నారు వారు. వాస్తవాన్ని మరిచినటువంటి సంఘము ప్రభువును ఎదుర్కొనేటటువంటి సమయంలో వాస్తవాలు బయటకు వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు అవాస్తవంలో, అబద్ధములో బ్రతికితే రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని రివీల్ అవుతాయిగా. ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. రేపు ప్రభు సముఖంలో, ప్రభు సన్నిధిలో నిలవబడినప్పుడు నీ యొక్క జీవితం అంతా అలా కనపడుతుంది. స్క్రీన్ మీద నేను కనపడుతున్నట్టు ఎవ్రీథింగ్ అట్లా కనపడుతుంది రేపు. అప్పుడు ఏం చేస్తావు? వాట్ కెన్ యూ హైడ్ ఫ్రమ్? హౌ కెన్ యూ హైడ్? ఇక్కడ ఈ లోకంలో అయితే మనుషులుగా కనపడకుండా ఒకవేళ నీ జీవితంలో ఉన్నటువంటి వాటిని నువ్వు దాచుకోవచ్చు, దాపరికము చేయొచ్చు. కానీ ఆత్మీయంగా నిన్ను నీవు బలహీనపరుచుకుంటున్నావే కానీ నువ్వు బలపరుచుకోవట్లేదు. స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఇన్ దిస్ చర్చ్. ఆత్మీయమైనటువంటి గుడ్డితనము ఈ సంఘంలో ఉండిపోయింది. అందుకే వాస్తవాన్ని గుర్తించలేకపోయారు. ఆత్మీయమైన గుడ్డితనం ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? దేవుడు ఒకవేళ మనల్ని హెచ్చరిస్తున్నా, దేవుడు మనకు బోధిస్తున్నా, దేవుడు మనతో మాట్లాడుతున్నా మనం ఏమనుకుంటామో చెప్పనా? ఇవి నావి కాదు, ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇది నా కోసం చెప్పట్లేదు, ఇది ఫలానా వ్యక్తి కోసం చెప్తున్నాడు పాస్టర్ గారు. పాస్టర్ గారు అనే ఆయన ఇక్కడ నిలబడి చెప్పేటటువంటి వ్యక్తిని యు నెవర్ సీ దట్ పర్సన్. ఇక్కడ నిలబడి చెప్పే వ్యక్తిని ఎప్పుడు చూడొద్దు. ప్రభు వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు అది మాతో కూడా మాట్లాడుతున్నట్టే. ఇక్కడ నిలబడి చెప్తున్నామంటే మాతోనూ మాట్లాడుతున్నట్లే. నాట్ ఓన్లీ విత్ యూ. ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ప్రభు యొక్క వాక్యానికి లోబడాలి అంటే ముందు మన స్థితి ఏంటో మనము గ్రహించుకోవాలి. అన్లెస్ we know what we are, how we can realize what is going to come. ఎలా ఉండబోతుందో రాబోతున్నటువంటి దినాలు, ఎలా ఉండబోతున్నాయి మన సంఘ పరిస్థితులు, ఎలా ఉండబోతున్నాయి నీ ఆత్మీయ జీవితం అనేది నువ్వు ఎలా గుర్తించగలుగుతావు? నీ స్టేజ్ ఏంటో తెలియకపోతే. ఇప్పుడు మరణకరమైనటువంటి వ్యాధులు ఉన్నవారికి స్టేజెస్ ఇస్తారు కదా. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫైనల్ స్టేజ్ అండి. ఎందుకు స్టేజెస్ చెప్తారు? స్టేజెస్ ఎందుకు చెప్తారు? నెక్స్ట్ ఏమవుద్ది అనేది వాళ్ళకి తెలుసుకోవడానికే. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామో మనం తెలియకపోతే, మనం ఏ స్థితిలో ఉన్నామో మన సంఘము, మన ఆత్మీయ జీవితం తెలియకపోతే తర్వాత వచ్చేదాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఈ సంఘంలో లేనటువంటిది వారు గ్రహించినటువంటిది అదే. ప్రభువు తన పరిచర్య కాలంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ప్రభు ఈ మాటను మనకు గుర్తు చేస్తాడు. అయ్యో కొరుజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు తూరు సీదోనుల పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది అందరు. ఈ లౌదోక్య సంఘములో
కంపేర్ చేసుకుంటే ఒకవేళ మనం ఈ సంఘానికి పౌలు 3.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసి ఆసియా ఖండం అంతటిలోనూ శ్రమను అనుభవించి ఆ శ్రమలో సువార్తను బోధించి రక్షణ సువార్తను వారికి అందించి రక్షణలోనికి నడిపిస్తే రక్షణలోనికి వచ్చినటువంటి సంఘము, అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవ సమాజము పరిస్థితులన్నీ చూసి, సో యు ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్, ఇప్పుడు మనకు అన్ని రకాలుగా మనం వృద్ధి చెందాం అనే ఆలోచనలో ఉండి తమ ధనాన్ని చూసుకొని తమ సామాజిక పరిస్థితులను చూసుకొని ఆత్మీయంగా కృంగిపోయింది, ఆత్మీయంగా కింద పడిపోయింది లవొదికయ సంఘము. ఇక్కడ ప్రభు అదే మనకు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ వీరితో అంటాడు, మీ మధ్య చేసినటువంటి క్రియలు ఒకవేళ నేను తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తుంటే వారి ఈ పాటికే వారు బూడిద పోసుకొని గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపంతో మారు మనస్సు పొంది ఉండేవారు. కానీ మీ మధ్య నేను చేస్తే మీకు కనీసము ఆ గుర్తించలేనటువంటి స్థితిలో ఆ ప్రజలు అక్కడ ఉన్నారు. అందుకే ప్రభు అక్కడ అంటాడు, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశం మటుకు హెచ్చింపబడిన రావా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతాలు సొదొములో చేయబడిన ఎడల అది నేటికి నిలిచి ఉండును. నేను ఒకవేళ నీలో నీ మధ్య చేసిన క్రియలు ఆ రోజు సొదొమ పట్టణంలో చేసి ఉంటే ఆ పట్టణం ఈ రోజుకి ఉండేది. గ్రహింపు లేకపోయినటువంటి స్థితి, స్పిరిచువల్ బ్లైండ్నెస్. గుర్తుపెట్టుకోండి, ఇది చివరి ఆదివారం ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును గణపరచడానికి, ఈ సంవత్సరం అంతా ప్రభువు చేసినటువంటి మేలులకు కృతజ్ఞులమై ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి ఉండవలసిన వారం. బట్ మనం ఇంకా దేవుని సముఖానికి రావడానికి ఆలస్యము, అశ్రద్ధ చేస్తున్న వారం. కారణం ఏంటంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్. నీకు దేవుడు ఏం కార్యం చేయలేదా? మీ జీవితంలో ఈ సంవత్సరంలో దేవుడు ఏం మేలు చేయలేదా? దేవుడు ఏ కార్యాలు మీ కుటుంబాల్లో జరిగించలేదా? నీ జీవితంలో జరిగించలేదా? మరి చేసి ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత ఎందుకు చెల్లించవు? కృతజ్ఞులమై ఎందుకు ఉండకూడదు? ప్రభువుకు ఉండాలి కదా. నీ ఆత్మీయమైనటువంటి జీవితం ద్వారా ప్రభువును గణపరచాలి కదా. లోకం వైపు పరిగెడుతూ ఉంటే ఎలా దేవునికి నీవు స్తుతులు చెల్లించగలుగుతావు? 2 పడవల మీద ప్రయాణం ఎప్పుడు సాగకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఏమవుతుంది 2 పడవల మీద ప్రయాణం? అటు కాదు ఇటు కాదు, మధ్యలో మునిగిపోతాం. అందుకే అన్నాడు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు వెచ్చకున్నావు. అటు లోకంలో లేవు, ఇటు క్రైస్తవ జీవితంలో సంపూర్ణమైన స్థితిలోనూ లేవు, మధ్యలో ఉన్నావు. ఏమైనా కార్యాలు చేయాల్సి వస్తే మాత్రం, పెళ్ళిళ్ళు మరొకటి చేయాల్సి వస్తే లోకపరమైనటువంటి రీతిలో ఆలోచన చేసుకుని వెళ్ళిపోతాం కదా. లోక సంబంధమైన రీతిలో దినాలు, సంవత్సరాలు, గడియలు, మాసాలు అన్నీ చూస్తాం. మళ్ళా ఇక్కడికి వచ్చేమో పాస్టర్ గారితో ఫస్ట్ కార్డు ఇచ్చి, పాస్టర్ గారు కార్డు రాయండి. అటు ఉంటాం, ఇటు ఉంటాం. అయితే అటన్నా ఉండు, అయితే పూర్తిగా లోకంలో అయినా ఉండు, లేదా పూర్తిగా ప్రభువులో కన్నారా. చల్లగా ఉండడం అంటే లోకంలో ఉండడం, చల్లబడినటువంటి స్థితి. వేడిగా ఉండడం అంటే ఆత్మీయంగా రగులుతూ ఉన్నటువంటి స్థితి. అందుకే ప్రభు అంటాడు, మీ ఆత్మలను ఆర్పకుడి అంటాడు. కారణం ఏంటంటే ఆర్పేసుకున్నటువంటి ఆత్మలతో ప్రభు దగ్గరికి వస్తే ఏం మండుద్దు లోపల. ప్రభు పునరుద్ధానుడై తిరిగి వెళ్తున్నప్పుడు శిష్యులు
ఎంఐ మార్గంలో ప్రభుతో కూడా నడుచుకుంటూ వచ్చారు, మాట్లాడారు కానీ ప్రభువును గుర్తించలేదు. వారు గుర్తించక ప్రభుతో సంభాషించుకుంటూ వచ్చాడు. ప్రభు అన్నాడు, ఈ మాటలన్నీ ముందే ప్రభు మీకు చెప్పలేదా, లేఖనాల ద్వారా తెలియచెప్పలేదా అంటే కూడా వారిలో స్పందన కలగలే. ఎప్పుడు సాయంత్రం వేళ చీకటి పడుతుంటే మాతో కూడా బస చేయమని వారు కోరినప్పుడు, వారి మధ్య ఉండి ఆయన రొట్టెను విరిచినప్పుడు అప్పుడు వారి కన్నులు తెరవబడెను. అక్కడ వాయబడుతుంది చాలా స్పష్టంగా. అప్పుడు వారు అనుకుంటారు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా? నీ హృదయము మండాలి అంటే, ప్రభు వాక్యము నీలో ప్రేరేపణ కలిగించాలి అంటే ముందు నీ ఆత్మీయ గుడ్డితనాన్ని తీసేసుకోవాలి కదా. నీ ఆత్మీయ గుడ్డితనంలో నీవు బ్రతుకుతూ ఇటు చల్లగానైనా వెచ్చగానైనా లేకుండా నులివెచ్చనగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రభు యొక్క లేఖనాలు నీకు ఎప్పటికి అర్థమవుతాయి? ప్రభు యొక్క వాక్యము నీవు గ్రహించగలిగినటువంటి ఆ స్థితి నీవు ఎప్పుడు పొందుకోగలుగుతావు? ఇక్కడ లౌకిక సంఘం అలాగే ఉన్నది, వారు పొందుకోలేకపోయారు. దీనికి ఇంకొక చక్కని ఉదాహరణ చూడొచ్చు. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయంలో అననీయ సఫీరాలు వారి ఇరువురి జీవితము ఒక చక్కని ఉదాహరణ. ఇటు చల్లగానైనను వెచ్చగానైనను లేనటువంటి వారికి చక్కని ఉదాహరణ ఇది. ఏం చేస్తున్నారు? ఆ దినముల్లో అందరూ తమ తమ ఆస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొద్దకు ఆస్తి అంతటిని, ఆ ధనం అంతటిని తీసుకుని వస్తూ ఉంటే అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ ఉన్నారు. అయితే 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే, అననీయ అనే ఒక మనుషుడు ఉన్నాడు. తన భార్య అయిన సఫీరా ఏకమై పొలం అమ్మారు. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. అపోస్తుల పాదముల దగ్గర పెట్టినప్పుడు పేతురు అడిగాడు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి వారలారా, అననీయ సఫీరా ఇరువురు కూడా, వారి ఇరువురికి తెలుసు, అమ్మారు, బానే ఉంది, వాళ్ళందరూ అమ్ముతున్నారు. నేను కూడా అమ్మాలనుకున్నాడు, మంచిదే, అమ్మావు. అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర తెచ్చినప్పుడైనా, అయ్యా నేను కొంత ఉంచుకొని కొంత తీసుకొచ్చానని చెప్పొచ్చు. చెప్పున్నా అది మరోలా ఉండేది. అయితే వారు అలా చేయక దాన్ని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు పేతురు అడుగుతాడు, ఎందుకు నువ్వు అబద్ధమాడి పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు? ఇప్పుడు ప్రభు సన్నిధిలో నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుడని చెప్పుకొని నువ్వు ప్రభు సన్నిధిలో వచ్చి కూర్చొని ప్రభువును గణపరుస్తున్నప్పుడు ఎవరు మోసం చేస్తున్నావు? నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. మొదట పరిశుద్ధాత్మను మోసగిస్తున్నావు. నిన్ను నీవు సరి చేసుకోకుండా, నిన్ను నీవు ఎరిగి ఉండకుండా, నీలో ఉన్నటువంటి దోషాలను, నీలో ఉన్న పాపాలను ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోకుండా, ప్రభు సన్నిధిలో వచ్చి మనం కేవలము పాటలు పాడి వాక్యం విని వెళ్ళిపోతే అయిపోయిందా జీవితం? ఆరాధనలో, మన ఆరాధన క్రమంలో పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది, పశ్చాత్తాప ప్రార్థన. తెలుసా? ఆ ప్రార్థనకు వస్తే ఆ సమయంలో మన పాపాలు మనం ఒప్పుకోవచ్చు, మన దోషాలు మనం ఒప్పుకోవచ్చు ప్రభు సన్నిధిలో. కానీ రావు. ప్రేమనేటువంటి వాళ్ళారా, మనం ఎక్కడున్నామో చూడండి ఒక్కసారి. వేర్ వి ఆర్. ఈ లౌకిక సంఘంలాగే ఉన్నాం. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నాం. ఈ అననీయ సఫీరాలాగా ఆ క్షణంలోనే అననీయ అక్కడే
ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచిన తర్వాత మరలా 3 గంటల సమయంలో భార్య లోపలికి వచ్చింది. పేతురు మరలా అడిగాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగినప్పుడు ఆమె అన్నది, అవును ఇంతకే. సెకండ్ ఛాన్స్ వచ్చింది. అప్పుడన్నా చెప్పుండొచ్చు, లేదు ఇంతకే. మీరు బాధపడినా చెప్తా, దశమ భాగాలు తీసుకొస్తారు కదా ప్రభు సన్నిధికి. నిజంగా దశమ భాగమేనా మీరు తెచ్చేది? అననీయ సఫీర్లాగా ఇవ్వాల్సిన దానిలో కొంత దాచుకుని ఇస్తున్నారా? ఎవరిని మోసం చేస్తున్నారు? పరిశుద్ధాత్మనే. ప్రభు సన్నిధిలో మనం ఎవరిని మోసం చేస్తున్నామో చూసుకోండి. పరిశుద్ధాత్మను మోసగిస్తే నువ్వు మోసపోయినట్టే. నువ్వు నీ ఆత్మీయ జీవితంలో 10 మెట్లు కిందకు పడిపోయినట్లే. ప్రభువులో ఎదగాల్సినటువంటి నీవు, ప్రభువులో ఒదగాల్సినటువంటి నీవు పాతాళములోనికి దిగిపోతున్నావు. కారణం ఏంటంటే, ఇదిగో అటు లోకములో ఇటు సంఘములో 2 కాళ్ళు 2 పడవలు. ద్విమనస్కం అనేటువంటి ఆలోచన, ద్వంద్వ వైఖరి మన ఆత్మీయ జీవితాన్ని పడద్రోస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ అంటాడు, మీరు ప్రభు పాత్రలోని దెయ్యం పాత్రలోనిది కూడా తాగనేరరు. ఏదైనా ఒకటే, రెంటిలో నేను ఉంటాను అంటే కుదరదు. ఇప్పుడు ఉంటాను అన్నా అనుకోండి, ఒకవేళ ప్రభు రాత్రి భోజనము, ఆ చివరి రాత్రి భోజనంలో యూదా ఇస్కరియోతు ప్రభు భోజనంతో పాటు ప్రభు భోజనం బల్ల దగ్గర ఉన్నప్పుడు ఒక రొట్టెను ముంచి ప్రభువే తన చేతులతో ఒక రొట్టె ముంచి యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. అక్కడేం రాయబడింది చెప్పండి? తర్వాత అతనిలో అపవాది ప్రవేశించి అంటాడు. ప్రభువే రొట్టె, ప్రభువు చేత్తో ముంచి ఇచ్చినటువంటిది అతనిలోనికి అపవాది ప్రవేశించేటట్టు చేసింది. కారణం ఏంటి? ప్రభు భోజనం దగ్గర ఉన్నాడు, కానీ ఆలోచన ఎక్కడుంది? ప్రభువును అప్పగించే దగ్గర ఉంది. ఆలోచన ప్రభువును అప్పగించాలనుకున్నాడు. కనుకనే ప్రభు భోజనము కూడా రక్షించాల్సినటువంటి ప్రభు భోజనము, పాప క్షమాపణ ఇవ్వాల్సినటువంటి ప్రభు భోజనము, శిలువ మరణమును అక్కడ ప్రతిబింబింపజేయాల్సినటువంటి ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసము అతడు పాపంలో పడద్రోసేటట్లు చేస్తుంది, అపవాది చేతికి అప్పగించింది. ద్వంద్వ వైఖరి. చల్లగానైనా వెచ్చగానైనా లేక నులువెచ్చగా ఉన్నటువంటి స్థితి. అటు సమరయులు, ఇటు యూదులు, ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు. ఇప్పుడు యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు సిలువ మీద పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించమన్నాడు కదా. సిలువ వేసిన రోమయ్య సైనికులకి, ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, యూదులకి అందరికీ క్షమాపణ దొరికింది. ఎవ్రీబడి, అవునా కదా? అందరికీ క్షమాపణ దొరికింది. క్షమాపణ దొరికింది ఎవరికాడ? ఒకే ఒక్కడికి. ఎవరికి? యూదా ఇస్కరియోతుకి ఒక్కడికే దొరకలా. కారణం ద్వంద్వ వైఖరి. ఇటు లేడు అటు లేడు. అటువైపు ఉన్నారు పూర్తిగా ప్రభువును అప్పగించిన వారు ఉన్నారు, ప్రభువును పూర్తిగా అప్పగించిన వారు ఉన్నారు, ప్రభువును చంపినటువంటి వారు ఉన్నారు, సులువు వేసిన వారు ఉన్నారు. వారందరికీ క్షమాపణ దొరికింది. ప్రభువుతో ఉన్నవారు ఉన్నారు, వారికి క్షమాపణ దొరికింది. వారు ప్రభువును వదిలి వెళ్ళినప్పుడు దొరకంది ఒక్కడికే, వాడు అటు ఇటు ఉన్నవాడు. ఆత్మీయమైనటువంటి స్థితిలో గుడ్డితనము కలిగి ఉన్నటువంటి స్థితి మందే.
అంజూరపు చెట్టుని గురించి కూడా మనకు తెలుసు. అంజూరపు చెట్టు మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాల్లో చూస్తే అంజూరపు చెట్టుకు ప్రభువుకు ఆకలి వేసి అంజూరపు చెట్టును చూస్తే అక్కడ ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. మన ఆత్మీయ స్థితిలో, ఆత్మీయమైన జీవితంలో కేవలం రక్షణ మాత్రం కనపడితే ఎట్లా? రక్షణకు తగిన ప్రతిఫలాలు, ఫలములు కనపడాలి కదా మన ఆత్మీయ జీవితంలో. రక్షింపబడిన వాడవై ఉండొచ్చు, అయితే నీ జీవితంలో నుండి ఫలములు కనపడకపోతే ప్రభువుకు అది అంగీకారము కాదు. సమయము అసమయములని చూడడు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. అక్కడ రాయబడుతుంది కానీ అది అంజురపు పండ్ల కాలము కాదు అయినను ప్రభు ఆడ వెతికాడు. అంటే దాని అర్థం కాలము కానప్పుడు ప్రభు అక్కడికి పోవడం ఎందుకు అని ప్రశ్న రావచ్చు. కానీ వాస్తవానికి ఆకులు ఉన్నాయంటే ఆ అంజురపు చెట్టుకు ఫలం ఉండాలి. ఆకులు ఉన్నాయంటే ఫలం ఉండాలి. అది ఆ చెట్టు స్వభావం. నీవు రక్షింపబడ్డావంటే నీలో ఫలము ఉండాలి. నీవు ప్రభులోకి వచ్చావంటే ప్రభువును ప్రతిబింబింప చేయాలి. నేను ప్రభువులో ఉన్నాను కానీ నా లోకంలోనే నేను బ్రతుకుతాను అంటే కుదరదు. నేను రక్షింపబడిన వాడనే కానీ లోక సాంప్రదాయాలు నా జీవితంలో ఉంచుకుంటానంటే కుదరదు. లోకపరమైన ఆచారాలు నేను పాటిస్తాను అంటే కుదరదు. ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే, యు డిసైడ్. నువ్వు నిర్ణయించుకో ఈరోజు. అయితే ఇటుండు లేదా అటుండు, చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు ప్రభువులోనికి పూర్తిగా వస్తే రా, లేదా లోకంలో పోతావా వెళ్ళు. దట్స్ యువర్ చాయిస్. కానీ రెండు వైపులా ఉంటే ఎటు కాకుండా పోతావు. ఇందాక అన్నాడు కదా, ఓర్వదగినదే ఉంటుంది కనీసం సొదొమ పట్టణము వారి స్థితి. రేపు ప్రభు యొక్క దినము రాకడ సమయంలో, తీర్పు దినాన. ఎందుకంటే వారికి తెలియదు. నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. తెలియక చేసేవాడికి, తెలిసి చేసేవారికి చాలా వ్యత్యాసం ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా ఉండాల్సినటువంటి మన జీవితం, ఆత్మీయంగా బలపడాల్సినటువంటి మన జీవితం ప్రభువుకు మనము పరిపూర్ణంగా ఉండలేని స్థితిలో ఉండిపోతూ ఉన్నాం. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నటువంటి విధానంలోనే లౌదోకియ సంఘం ఉన్నది. ఏమని ప్రార్థన చేస్తాడు? పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనటువంటి ఇతర మనుషుల వలెను, సుంకరి వల్లైనను. అసలు దేనికి కృతజ్ఞత చెప్పాలి దేవునికి? దేనికి చెప్పాలి కృతజ్ఞత? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన జీవితానికి కృతజ్ఞతలు అయి ఉండాలయా. నేను ఇది ఎలా కంపేర్ చేసుకున్నా అంటే, ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ఇలాగ ఆలోచన చేస్తాడు. నేనేం అన్యాయం చేయట్లేదు కదండి ఎవరికి, నేనేం వ్యభిచారం చేయట్లేదు కదండి, నేనేమి ఇంకేమున్నాయట, నేనేం దొంగతనం చేయట్లేదు కదండి, ఇవేమి చేయట్లేదు కదా. ఇవి చేస్తేనే పాపము, ఇవి చేసిన వాడే పాపాత్ముడు, ఇవి చేసిన వాడే దుర్మార్గుడు, ఇవి చేసిన వాడే. మరి లౌదోకియ సంఘం కూడా ఇవేం చేయలే, వారు కూడా ఇవేం చేయలే. వారు చేసింది ఏంటంటే, ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి స్థానము, ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి ఆ ముఖ్య ఆ స్థితిని ప్రభువుకి అప్పగించలేదు, ప్రభువుకి ఇవ్వలేదు. వారి జీవితాన్ని ప్రభువుకి అప్పగించలేదు. కేవలము నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాలు కొనసాగించుకుంటూ ప్రభువు సన్నిధికి వెళ్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కానుకలు అర్పిస్తున్నారు, కార్యాలు చేస్తున్నారు, గొప్ప గొప్ప అనేకమైనటువంటి ఆ సంఘాన్ని స్థిరపరుచుకుంటూ, వారిని వారు బలపరుచుకుంటూ అనేకమైన కార్యాలు చేశారు వారు కూడా. అయితే వారు కూడా ఏడేం పాపాలు చేయలే. కాకపోతే వారు చేసింది ఏంటంటే, వారు ఏమై ఉన్నారో వారు గుర్తెరగక గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. ప్రభు సన్నిధిలో ప్రభు ఎవరిని చూస్తాడో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్
నిన్ను నీవు గుర్తించుకోగలిగితే ప్రభువులో, నువ్వు ఎవరో ప్రభువులో నిన్ను నీవు చూసుకోగలిగితే, ప్రభువులో ఎలా చూసుకోగలుగుతావు? ఇందులో చూసుకోవాలా? ఇదే ఈ వాక్యములో నీ జీవితాన్ని దీంట్లో నువ్వు చూసుకోగలిగితే అప్పుడు అర్థమవుతుంది నీ ఆత్మీయ జీవితం ఏంటో. ఆత్మీయంగా నువ్వు ఎంత బలపడి ఉన్నావో అప్పుడు గ్రహించగలుగుతావు. అందుకే ఈ లౌకిక సంఘంతో ప్రభు అంటాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం అంటాడు, అగ్నిలో పుట్టము వేయబడినటువంటి బంగారమును, ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీకేం లేదు, నీవు పరిశుద్ధపరచబడలేదు, నీకు పవిత్రమైనటువంటి స్థితి లేదు, నీకు జ్ఞానమును పొందుకొనుటకు నీ కనులు మూసుకొని పోయి ఉన్నాయి. నీకు కావాల్సింది పరిశుద్ధత లేదు. అందుకే అగ్నిలో పుట్టం వేయబడినటువంటి బంగారం అన్నాడు. అంటే నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో నిన్ను నీవు పరీక్షించుకోలేదు అన్నాడు. నిన్ను నువ్వు పరీక్షించుకోలేదు, అగ్నిలో పరీక్షించుకో. ఒక మారు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అగ్నిలో నిన్ను నీవు పరీక్షించుకుంటే నీకు అర్థమవుతుంది నువ్వెవరో, నీ స్థితి ఏంటో. తెల్లని వస్త్రము లేదు, పవిత్రత లేదు. ఈ సంఘములో లేనివై వారు చూసుకోలేదు, వారి స్థితిని చూసుకోవట్లేదు, వారికి వినే ఆ స్థితి లేదు. అందుకే అన్నాడు, నీ కనులకు కాటుకును. ఎందుకంటే స్వస్థత, కనుచూపు పొందుకోవడానికి, చూపు మెరుగుపడడానికి. ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘము ఉన్నది, ఆరాధిస్తుంది, వస్తున్నాం పోతున్నాం అంటే కాదు. నీ కనులకు కాటుక అవసరం, నీకు తెల్లని వస్త్రము అవసరం, పరిశుద్ధత అవసరం, స్వస్థత అవసరం. నిన్ను నువ్వు గ్రహించుకోగలిగినటువంటి స్థితి రావాలి అంటే అగ్నిలో కాల్చబడడం అవసరం. అప్పుడు కదా నీ స్థితి ఏంటో నీకు తెలుస్తుంది. ఇక్కడ వార్త అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక గద్దించి శిక్షిస్తున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుకో. ఇకనైనా మారు మనసు పొందు, ఇకనైనా నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. నేను తలుపు దగ్గర ఉండి తడుతున్నాను, ఎవడైనా ఆ స్వరం విని తలుపు తీసినాడో నేను అతని ఎద్దకు వచ్చి అతనితోను నేను నాతో కూడా అతను భోజనము చేయదుము. అంటే ఈ సంఘములో ప్రభువు లేడు, అదే కదా దాని అర్థం. ప్రభువుని ఎప్పుడో బయట పెట్టేశారు, ప్రభువుని ఎప్పుడో బయటికి నెట్టేశారు. సంఘం ఉంది, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము ఆయన్నే బయటకు దోసేసింది. ఆయన బయట నుండి తలుపు తడుతున్నాడు, ఎవరైనా తీస్తే నేను లోపలికి వస్తా. తీయాలి అంటే, తలుపు తీయాలి అంటే మూసి ఉన్నదాన్ని గ్రహింపు నీకు రావాలిగా, దిగాలనే ప్రయత్నం నువ్వు చేయాలిగా. ఇప్పుడు ఈ మాట చదువుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. పరమగీతాల్లో పరమగీతములు 5వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమ, నిష్కళంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు.
అయితే ప్రియురాలు అంటుంది, అంటే సంఘము వరుడైనటువంటి ప్రభుతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. నేను వస్త్రము తీసివేస్తుని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కుంటుని, నేను మరలా వాటిని మురికి చేయనేలా, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. ప్రియుడు బయట తలుపు కొడుతున్నాడు. ప్రియుడు అంటున్నాడు, నేను మంచుకు దడుస్తున్నామ్మా. అంటే ప్రభువు సంఘముతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, ప్రభువు బయట నిలవబడి తలుపు తడుతూ ఉంటే తలుపు తీయాల్సినటువంటి సంఘము సాకులు చెప్పుకుంటూ తీయడానికి వెళ్లకుండా జాలి పడుతుందంటే ఇంకా చూస్తూ, నేను వస్త్రం తీసి ఎందుకు తీసావు? వస్తాడని తెలుసు కదా, పెళ్లి కుమారుడు నీ ప్రియుడు వస్తాడని తెలుసు కదా. నీ ప్రియుడు వస్తాడని తెలిసినప్పుడు సిద్ధపడి ఉన్నటువంటి నీవు, ప్రియుడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు, మరి తలుపు ఎవరు తీయాలి? నీ ఆత్మీయ జీవితంలో తలుపు ఎవరు తీయాలి? నువ్వే కదా తీయాలా. ప్రభు బయట నిలబడి తలుపు తడుతుంటే తీయాల్సినటువంటి బాధ్యత నీదేగా. ప్రభు నువ్వు బయట పెట్టి నువ్వు వెతుకులాడితే ఏం ఉపయోగం? ఆ తర్వాత ఆ మాటలు రాయబడుతుంది. తర్వాత నేను వెళ్ళి తీయడానికి చూస్తే అప్పటికే వెళ్ళిపోయాడు. నా ప్రియుడు వెళ్ళిపోయాడు. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. 6వ వచనం ఉంటుంది. నేను తీయనంతలో అతడు వెళ్ళిపోయాడంట. అవును, మరి మనం తీసేదాకా ఎదురు చూస్తుంటాడు ప్రభు అక్కడ. ఆ సమయం వచ్చినప్పుడు, ప్రభువు పిలిచినప్పుడు, ప్రభువు నీ జీవితంలోనికి రావడానికి ఆ సమయంలో ప్రభు నీతో మాట్లాడినప్పుడు, వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ సమయంలో నువ్వు ప్రతిస్పందించకుండా నువ్వు అలాగే ఉంటే ప్రభు వెళ్ళిపోక ఏం చేస్తాడు? వాక్యము దొరకని సమయంలో నువ్వు వెతుకులాడితే వాక్యము నీకు ఎక్కడి నుండి దొరుకుతుంది? సంఘము రేపు ఇలాంటి దినాలు ఎదుర్కోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, తలుపు దగ్గర నిలవబడి తడుతున్నటువంటి ప్రభువుకు తలుపు తీయడానికి సిద్ధపడు సంఘమా. నీ ఆత్మీయ జీవితంలో నీలో ఉన్నటువంటి లోటుపాట్లని, నీలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులని, నీలో ఉన్నటువంటి పడిపోయిన ఆ స్థితిలో నుండి లేవనెత్తబడడానికి ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మలో అగ్నిలో కాల్చబడి నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని పవిత్రమైనటువంటి వస్త్రము ధరించుకొని నీ కళ్ళకు కాటుక పెట్టుకొని ప్రభు యొక్క మాటలు వినడానికి అంగీకారమైనటువంటి స్థితిలో నిన్ను నీవు ఆ ఆత్మీయమైనటువంటి గుడ్డితనములో నుండి చూపును పొందుకొని ప్రభు వాక్యం వినడానికి సిద్ధపడకపోతే ప్రభు తలుపు తట్టేది నీకు ఎలా తెలుస్తుంది? ప్రభు నీతో మాట్లాడేది నీకు ఎలా తెలుస్తుంది? ప్రభు నిన్ను పిలిచేది నీకు ఎలా తెలుస్తుంది? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన వారలారా, ప్రభు పిలుస్తున్నాడు. వీ నీడ్ టు రియలైజ్ దట్. వీ నీడ్ టు ఏమన్నా మనం ప్రతిస్పందించాలి. వీ నీడ్ టు రియాక్ట్. వీ నీడ్ టు రియలైజ్ అండ్ వీ నీడ్ టు రియాక్ట్. స్పందన ఉండాలి. స్పందన లేకపోతే చచ్చిన వారితో సమానమే కదా మనం. స్పందించకపోతే చనిపోయిన వారితో సమానమేగా. చివరి ఒక్క మాటను నేను చదివి వాక్యాన్ని ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకునడి, మిమ్మును మీరే పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఇది ఎవరితోనూ చెప్పనవసరం లేదు. నాలో ప్రభు ఉన్నాడా లేదా అనేది తెలుసుకోవాల్సింది నువ్వే. నేను చెప్పడం వల్ల, మరొకరు చెప్పడం వల్ల కాదు. నీకు నువ్వు సెల్ఫ్ ఎగ్జామిన్.
సెల్ఫ్ ఎగ్జామిన్. అందుకే ఇక్కడ అంటాడు, నీ విశ్వాసము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల ప్రభు మీలో ఉంటాడు. మీరు భ్రష్టులు కాని ఎడల ప్రభు మీలో ఉంటాడు. భ్రష్టులైన వారిలో ప్రభువు ఉండడు. ప్రభువు మనలో ఉన్నాడా లేదా అనే ప్రశ్న మనమే వేసుకోవాలి. నువ్వు ప్రభువులో ఉన్నావా లేదా అనేది కాదు ఇక్కడ అడుగుతుంది. రెండు ప్రశ్నలు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రభువులో ఉన్నావా లేదా అని అడగట్లేదేడా, ప్రభువు నీలో ఉన్నాడా లేదా అని అడుగుతున్నాడు. లేదకే సంఘము ప్రభువులో ఉంది కానీ ప్రభువు వారిలో లేడు. మనము ప్రభువులో ఉన్నాం కానీ ప్రభువు మనలో ఉన్నాడా లేదా? ఆ సంఘంలో లేడు ప్రభు, అందుకే బయట డోర్ దగ్గర ఉన్నాడు, తలుపు కడతానంటున్నాడు. ఇప్పుడు మనలో ఉన్నాడా లేదా అనే ప్రశ్న మనం వేసుకోవాలా. ఒకవేళ మనలో లేడు అంటే అర్థం ఏంటంటే మనం కూడా చల్లగా లేము, వెచ్చగా లేము, నులివెచ్చనగా ఉన్నటువంటి వారం. మన స్థానము, మన స్థితి ఎక్కడ ఉంది గుర్తుపెట్టుకోండి. ఇది చివరి ఆదివారం. వచ్చే ఆదివారానికి నూతన సంవత్సరంలోకి వెళ్తాం. ఇంకొక సంవత్సరంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఏమో ఆయన కృప ఉంటే ఇంకొక సంవత్సరం కూడా ఇస్తాడేమో, లేకపోతే ఈలోపే ప్రభువు పిలుచుకుంటే, ఈలోపే ప్రభువు రాకడ వస్తే ఏంటి మన పరిస్థితి? విడిచిపెట్టబడతామా, విడవబడతామా, ప్రభు చేత కొనిపోబడతామా? ఆలోచన చేయండి. నువ్వు ప్రభువులో ఉండడం కాదు, ప్రభువు నీలో ఉండాలి, నీలో నివసించాలి. నీలో, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో నీవు క్రీస్తును ప్రతిబింబింప చేయాలి. అప్పుడు కదా ప్రభువు మనలో ఉన్నట్టు, అప్పుడు కదా ప్రభువును మనము పొందుకుని ఉన్నట్టు. నేను ప్రభువులో ఉన్నాను, నేను ప్రభువులో ఉన్నాను 60 ఏళ్ళ నుండి, 70 ఏళ్ళ నుండి, 50 ఏళ్ళ నుండి, నా చిన్నతనం నుండి. నువ్వు చిన్నతనం నుండి ఉంటే ఏంది? నువ్వు ప్రభువులో ఉంటే కాదు, ప్రభువు నీలో ఉన్నాడా లేదా? ఎందుకంటే మనలో లోకం ఉంది, ప్రభువు ఉన్నాడు. రెండింటికి స్థానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కదానికి స్థానం. అయితే లోకము లేదా దేవుడు, లోకం ఉందా, దేవునికి స్థానం ఉందా? లౌదోకియ సంఘములో ఇటు అటు 2 పడవల ప్రయాణం, అది మునిగిపోయింది. హెచ్చరించాడు, సరి చేసుకోమన్నాడు, ఇప్పుడైనా మారు మనసు పొందన్నాడు. ఒకవేళ విని మారి ఉంటే ఆ సంఘము ఉండేది, ఇప్పుడు లేదు. కారణం వారు వినలేదు. మనకు ప్రభు అంటున్నాడు, వింటావా వినకపోతావా, దట్స్ యువర్ చాయిస్. ఏ త్రోవలో ఉంటావా, దట్స్ యువర్ చాయిస్. ప్రభు తలుచుకుంటే ఒక క్షణంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ప్రభువునే స్తుతించాలని ఒక ఆజ్ఞ జారీ చేస్తే నచ్చినట్టు అందరం మోకాళ్ళొంగి ప్రభు సన్నిధిలో ఉండవా? దర్ ఇస్ అ ఫ్రీ విల్. అందరికీ ప్రభు ఫ్రీ విల్ ఇచ్చేది ఏంటంటే నువ్వు తెలుసుకొని రావాలి ప్రభు దగ్గరికి, కార్యమును చూసి రావాలి ప్రభు దగ్గరికి, ప్రభువుని ఎరిగి రావాలి ప్రభు దగ్గరికి, ప్రభులోనికి. అలా రాకపోతే మన ఆత్మీయ జీవితం కృంగిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ చివరి ఆదివారం, డోంట్ బి లాస్ట్.
చివరి వచ్చి ఉండొచ్చు, చివరి ఆదివారం చివరిగా వచ్చి ఉండొచ్చు, కానీ పోగొట్టుకున్న స్థితిలో మాత్రం ఉండవాకండి. కోల్పోయిన స్థితిలో మాత్రం ఉండవాకండి. జయించువానికి అక్కడ ప్రభు రాయబడుతున్నటువంటి ఆ చివరి మాట, అది మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఆ సంఘముతో మాట్లాడుతున్న చివరి మాట ఏమంటాడు? నేను జయించిన ఆ తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సో ఓడిపోయేవాడిగా ఉండవాకండి, పడిపోయేవారిగా ఉండవాకండి, జయించువారిగా ఉండండి. జయించు